కటిక చీకటి కమ్ముచున్నది. యెహోవా నిమ్మగా ఉదయించుచున్నాడు. ఆయన మహిమ మీ మీద కనబడుచున్నది. జనములు మీ వెలుగు వచ్చెదరు. రాజులు మీ ఉదయకాంతికి వచ్చెదరు. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కనుక మనం చూస్తేనండి వెలుగు మాట్లాడుతూ ఉన్నారు. తేజరిల్లుము అని చెప్పేసి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నారు. అంటే నీ మీదకి వెలుగు వస్తుంది, నువ్వు లెమ్ము తేజరిల్లుము అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం కదా. అయితే ఈ అధ్యాయము 60వ అధ్యాయం 1-3 వరకు మనం చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే ఆ 59వ అధ్యాయం మనం చదివితే మనకు అర్థం అవుతుంది. ఏంటంటే మాకు మొత్తం చీకటి కమ్ముంది, మమ్మల్ని అసలు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు. ఏంటి వాళ్ళ ప్రాబ్లం అని కనుక మనం చూస్తే, ఒకటి వాళ్ళ యొక్క దేవాలయం అంతా చెదిరిపోయింది. సెకండ్ దేవాలయం వీళ్ళు చెరకి వెళ్ళి వచ్చిన కొత్తలో రాస్తున్నటువంటి పుస్తకం అని మనం చూడొచ్చు. అయితే ఏంటంటే ఆ మందిరము ఆల్రెడీ పాడేసి ఉన్నారు బబులోనీలు. మరి ఇప్పుడు కొత్తది కట్టినా గానీ ఆ పాత మహిమ ఆ మందిరానికి వస్తుందా? రాదు. కాబట్టి వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే దేవుడు మమ్మల్ని పూర్తిగా రీస్టోర్ చేస్తానన్నారు. ఏది మాకేం కనిపించట్లేదు, అంత చీకటే కనిపిస్తుంది మాకు అని జనాలు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట. 2 విషయాల్లో వాళ్ళు చాలా నలిగిపోతున్నారు. ఒకటి, పాత మందిరం ఆ యొక్క మహిమ మరలా మనకు వస్తుందా అనేది. రెండోదేమో నిజంగానే మనం అసలు రీస్టోర్ అవుతామా? ఇంత భయంకరమైన పరిస్థితుల్లో బబులోనీయుల చేతుల్లో మనం ఉన్నాము, నిజంగా దేవుడు మమ్మల్ని సమకూరుస్తాడా అనే ఈ 2 కన్ఫ్యూజన్స్ మధ్యలో వాళ్ళు మొరపెడతా ఉన్నారనమాట దేవునికి. 59లో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. సో వాళ్ళకున్న ఆ కన్ఫ్యూజన్ లో ఫస్ట్ ఆన్సర్ దేవుడు ఇచ్చింది ఏంటి అని అంటే, నీ యొక్క వెలుగు ప్రకాశిస్తుంది, లెమ్ము తేజరిల్లుము అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దేవుడు వాళ్ళ యొక్క కన్ఫ్యూజన్స్, వాళ్ళ యొక్క బాధ, లేకపోతే వాళ్ళ చీకట్లో దేవుడు మాట్లాడుతున్న ఫస్ట్ మాట ఏంటి అని కనుక మనం చూస్తే, లెమ్ము తేజరిల్లుము, నీ మీదకి వెలుగు వచ్చింది అని చెప్పేసి. ఒక మాట ఇది కనుక మనం చూసుకుంటేనండి, పాత నిబంధనలో దాదాపు 120 సార్లు వెలుగు గురించి మాట్లాడుతూ ఉంటారు మనం హీబ్రూ బైబిల్లో కనుక చూస్తే. అయితే ఫస్ట్ దేవుడు వెలుగు గురించి ఎక్కడ మాట్లాడారు అని కనుక మనం చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయము 3వ దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగయ్యింది అని చెప్పేసి మనం చూస్తాం కదా. అయితే అసలు చూడండి, దేవుని యొక్క నోట నుండి వచ్చిన మొదటి మాట కనుక మనం చూస్తే వెలుగు కమ్మని. ఫస్ట్ వెలుగు ఉంటేనే కదండి తర్వాత మిగతావన్నీ వచ్చేది. సో దేవుడు అసలు భూమి అంధకారంగా, తర్వాత ఏమి నిరాకారంగా అంధకారంగా ఉన్నప్పుడు ఫస్ట్ పలికిన మాట ఏంటంటే వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను అని చెప్పేసి మనం చూస్తాం. అంటే ఎక్కడైతే చీకటి, లేకపోతే అంధకారము, లేకపోతే అసలు ఏది అంత అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుందో మనం చూస్తే ఫస్ట్ వర్డ్ దేవుడు మాట్లాడింది వెలుగు కమ్మని పలికారు. ఆ తర్వాత మనం చూస్తే, అంటే చాలా సార్లు వెలుగు గురించి చెప్తా ఉన్నారు, కానీ ఇక్కడ మనం మెయిన్ గనక చూస్తే నెక్స్ట్ ఎప్పుడు మాట్లాడుతున్నారు అని గనక మనం ఇక్కడ ఆలోచిస్తే, ఈ యెషయా 60వ అధ్యాయం 59వ అధ్యాయంలో ఉన్న వీళ్ళ యొక్క కన్ఫ్యూజన్స్ లో, తర్వాత వీళ్ళ యొక్క స్ట్రగుల్స్ ద్వారా వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఇంకా మాకు వేరే దారి లేదా, లేకపోతే దేవుడు అసలు మమ్మల్ని కరుణిస్తాడా లేదా అని వీళ్ళు ఒకలాంటి చీకటి, 59వ అధ్యాయంలో అదే ఉంటది, చీకటి మమ్మల్ని కమ్ముకుంది, కటిక చీకటి మమ్మల్ని కమ్ముకుంది, ఎప్పుడు మాకు వెలుగు వస్తుంది అని చెప్పేసి వీళ్ళు బాధపడతా ప్రార్థన చేస్తున్నారు. సో ఆ టైంలో దేవుడు వెంటనే మళ్ళీ ఏమంటున్నారు, ఇదిగో నీ మీదకి లెమ్ము తేజరిల్లము, నీ మీదకి వెలుగు వస్తుంది అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క ఆన్సర్ మన ప్రతి ఒక్క కన్ఫ్యూజన్స్ లో, లేకపోతే ఏమంటారు, మనం ఒకవేళ భయపడుతూ ఇంకింతేనా నా జీవితం,
నా జీవితంలో మార్పు రాదా, మా కుటుంబంలో ఇంకింతేనా, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు నిజంగా ఒక్కొక్కసారి మనం ఆ సిచ్యుయేషన్స్ లో ఉంటాం కదా, కొన్ని సార్లు అండి. ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయేల్ చేస్తున్నట్లు దేవుడు వాగ్దానం చేశాడు, కానీ మరి ఆ దేవుడు వాగ్దానం చేశారు, కానీ మరి అది ఇంకా నెరవేర్చబడట్లేదు. ఎన్ని సంవత్సరాలు అయిపోతుంది, అసలు నిజంగా ఆ వాగ్దానం నెరవేర్చబడుతుందా అని చెప్పేసి కొన్నిసార్లు అయితే కొంతమంది లైఫ్స్ లో ఆ యొక్క కన్ఫ్యూజన్ ఉంటది కదా. ఆ సిచ్యుయేషన్ బట్టి ఏంటి ఆ ప్రామిస్ ఇంకా జరగదా నా లైఫ్ లో అని చెప్పేసి బాధపడతా ఉంటాం. సో దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న మనకి దేవుడు ఈ రోజు చెప్తున్న మాట ఏంటంటే, లెమ్ము తేజరిల్లము. ఏంటంట, మన వెలుగు వచ్చిందంట, మనం లేగవాలి, తేజరిల్లాలి. ఇక్కడ మనం రెండు విషయాలు కనుక అర్థం చేసుకుంటే, దేవుడు నీ మీదకి వెలుగు వచ్చింది అని అంటున్నారు, కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే లెమ్ము తేజరిల్లము. దేవుడు వెలిగిస్తాడు అని అంటే మనం దేవుడు వెలుగు ఇవ్వక ముందే మనం చేయాల్సిన పని అంటే మన లైఫ్ లో అది చూడక ముందే మనం చేయాల్సిన పని ఏంటంటే లెగవాలి, తేజరిల్లాలి. ఇక్కడ దేవుడు అయితే ఆన్సర్ ఇస్తున్నారు ఏంటంటే, నీ మీదకి వెలుగు వచ్చింది, ప్రకాశిస్తుంది, నువ్వు లెమ్ము తేజరిల్లుము అని. మన యొక్క చీకట్లో దేవుడు ఇస్తున్న ఆన్సర్ అది. అయితే మనం ఏం చేయాలి అని అంటే, స్టిల్ డార్క్నెస్ ఉండగానే మనం ఏం చేయాలి అని అంటే, ఇంకా ప్రభువా నువ్వు వాగ్దానం నెరవేర్చాక నేను లెగుస్తాను, లేకపోతే నేను అప్పుడు నమ్ముతాను కాదు. కానీ మనం చూస్తే దేవుని యొక్క వాగ్దానాలు ఎలాంటివి అంటే, ఆయన మన యొక్క చీకట్లోనే ఆయన మనల్ని షైన్ చేయాలి అని అనుకుంటారు. ఇక్కడ మనం దేవుని యొక్క ప్రెజెన్స్ అనేది మన జీవితాల్లో ఉన్న డార్క్నెస్ కంటే చాలా ఉన్నతమైంది అనమాట. ఇక్కడ మనం చూస్తే, నాకు అన్ని జరిగాక నేను నమ్ముతాను, లేకపోతే అలాంటివి అంటే దేవుడు ఎక్కడ కార్యాలు చేస్తారు అని మనం చూస్తే చూడండి, ఇజ్రాయేలీలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు వాళ్ళ దేవుని యొక్క కృప వాళ్ళ జీవితాల్లో చూస్తా వచ్చారు ఎక్కడికక్కడ. అంటే వాళ్ళకి ఇంకా అప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేశారు. చెప్పిన మాట ఇంకా అప్పుడే అయిపోలేదు. ఐగుప్తు నుంచి కనాన్‌కి జస్ట్ 11 రోజులు ప్రయాణం. మామూలుగా అయితే చాలా దగ్గర ప్రయాణం. కానీ ఇక్కడ దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళని అంటే వాళ్ళకి ఎటు అర్థం కాని పరిస్థితి. బట్ స్టిల్ దేవుని యొక్క కృపను వాళ్ళు మెండుగా చూస్తా వచ్చారు ప్రతి సిచ్యుయేషన్ లో. ఎర్ర సముద్రం పాయలు చేయడం, ఆకలి అన్నప్పుడు ఆహారం ఇవ్వడం, తర్వాత దాహం అన్నప్పుడు బండ నుంచి నీళ్ళు ఇవ్వడము. అక్కడ మనం చూస్తే స్టిల్ డార్క్నెస్ ప్రివైల్స్ అక్కడ. అక్కడ ఇంకా వాళ్ళకి వెలుగేమొచ్చేయలేదు. వాళ్ళు అనుకున్న ప్రాంతానికి అంటే వాళ్ళ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడలేదు. కానీ స్టిల్ వాళ్ళు డార్క్నెస్ ఉండగానే వాళ్ళ జీవితాల్లో కృపను చూస్తా ఉన్నారనమాట. సో ఇంకోటి, మనం దానియేలు సింహపు బోన్లో ఉన్నప్పుడే దేవుని యొక్క కృపను చూశాడు. మామూలు అప్పుడు అది తెలియబడేదా అంటే దేవుడు ఎంతగా వాళ్ళని అంటే వాళ్ళ తోడున్నాడు అనేది మామూలుగా ఉన్నప్పుడు అర్థమవుతాండి. కానీ ఎక్కడ అర్థమైంది, దానియేలు సింహపు బోన్లో ఉన్నప్పుడు దేవుని యొక్క వెలుగు అనేది అర్థమైంది. అలా పౌల్ గారు కూడా అంటా ఉంటారు కదా, నా శ్రమలు లేకపోతే నా యొక్క బలహీనతలందు ఆయన కృపను నాకు చాలును అంటాడు. అంటే మన బలహీనతలు, మనకు అర్థం కాని కన్ఫ్యూజన్లు, మన స్ట్రగుల్స్, ఇవన్నీ మనం డార్క్నెస్ అనుకుంటా ఉంటాం. చీకటి, ఏంటి ప్రభువా ఇది ఇంకా అవ్వట్లేదా, నువ్వు నన్ను వెలుగులోకి నడిపిస్తే నేను నీ కోసం షైన్ అవుతాను అని అంటాం. కానీ దేవుని యొక్క పద్ధతి అది కాదనమాట. ఏంటంటే స్టిల్ డార్క్నెస్, ఇంకా మన డార్క్నెస్ లో ఉండగానే దేవుడు మనల్ని షైన్ చేయాలనుకుంటున్నారు. అందుకే ఎరైజ్, అవేక్, నా కోసం షైన్ అవ్వండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు మనం ఉన్నాము. అయితే ఇంకొకటి ఏంటి కనుక మనం చూస్తేనండి, ఈ యొక్క దీంట్లో మూడోసారి ఇక్కడ కనుక మనం చూస్తే మత్తయి వార్తలో దేవుడు అంటారు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, నీకు వెలుగు వచ్చింది, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పేసి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పేసి దేవుడు అంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనం ఆలోచిస్తే 3 సార్లు, ఫస్ట్ ఏమో చీకటి అంధకారం కమ్మున్నప్పుడు వెలుగు కలుగును గాక అన్నారు దేవుడు. సెకండ్ టైం ఏమో వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు వెలుగు కలుగును గాక అన్నారు, వాళ్ళకు వెలుగు వచ్చింది అని చెప్పారు. మూడోది కనుక మనం చూస్తే, మీరే లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్తున్నారు.
సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వీఆర్ ద లైట్ టు వరల్డ్. దేవుడు మనకి ఇచ్చేసారు ఆల్రెడీ, మనం రిసీవ్ చేసేసుకున్నాము. నౌ వీఆర్ ద రిఫ్లెక్టర్స్. ఆ రిసీవ్ చేసుకున్న లైట్ ని మనం ఆ డార్క్నెస్ ఉండగానే మనం రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నాం అనుకోండి, దేవుడి కోసం మనం గొప్పగా షైన్ అవ్వగలం. ఇంకోటి ఏంటంటే దేవుడు మన మన యొక్క ప్రతి దానికి జవాబు ఇవ్వగలరు. సో ఇక్కడ మనం చూస్తే ఆ లైట్ కి ఒక మిషన్ ఉంది. మిషన్ అంటే ఒక ప్రత్యేకమైన వర్క్ ఉంది. ఏంటది ఆ లైట్ వర్క్ అంటే, మనం చూస్తే అది కేవలం మన వరకు మనం షైన్ అవ్వడానికి దేవుడు ఇచ్చిన లైట్ కాదు. అదేంటంటే దట్ హ్యాస్ ఎ పర్పస్. ఏంటంటే వీఆర్ బ్లెస్డ్ టు బి ఏ బ్లెస్సింగ్. దేవుడు మనల్ని ఆశీర్వదించింది మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు మనల్ని ఆశీర్వదించారు. అంతేగాని ఏదో లైట్ పొందుకొని మనం ఒక్కరిమే ప్రశాంతంగా ఉన్నామా కాదు. సో and shine. God is going to make us a blessing for many people, a channel of blessing. So మన రైజ్ అదే కావమంటున్నారు. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందామండి. ఏంటి అంటే, ప్రభు మా డార్క్నెస్ లో కూడా మేము అరైజ్ షైన్ అవడానికి మాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేద్దామండి. ప్రేమగల దేవా, జీవగల నాయన మీకు ఏమన్నా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గొప్ప దేవుడు, జీవగల నాయన మీకు ఉన్నాయా ఈ సమయంలో ప్రభా. మరి నాయన మా జీవితాల్లో ప్రభా దేవా అనేక సార్లు ప్రభా ఇంతేనా ఇంకా మా జీవితంలో వెలుగు చూడలేమా అని ఎన్నోసార్లు బాధపడుతూ ఉంటాం ప్రభా. కానీ తండ్రి మా యొక్క ప్రతి ఒక్క దానికి మీరు ఆన్సర్ ఇవ్వబోతున్నందుకు తండ్రి నాయన మా మీదకి వెలుగుని మీరు అనుగ్రహించినందుకు మీకు ఏమన్నా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవ మా జీవితాల్లో మీ యొక్క గొప్ప కార్యం ఆశీర్వాదం మాకుంటూ ఏ స్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.